మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'అంగుళిమాలుడు' గురించి. ఇది నిజంగా మన పురాణాల్లో ఉన్న కథ. ఆహ్, మేము చిన్నప్పుడు నాన్ డీటెయిల్‌లో కూడా చదువుకున్నాం. హిందీలో ఉండింది మాకు. అయితే ఈ కథ ఏంటంటే బుద్ధుడు టైంలో జరిగిన కథ. మనందరికీ తెలిసిందే బుద్ధుడు అన్నీ వదిలేసుకొని ఆహ్, మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయి, ధ్యానంలోకి వెళ్ళిపోయి, నేనేంటి? మనమందరం ఎవరము అని తెలుసుకునే ప్రయత్నం చేశారాయన. అందుకనే బుద్ధుడయ్యాడు. అన్నీ మంచి జీవితం. ఆయన రాజకుమారుడు అన్నీ వదిలేసుకొని వెళ్ళాడు. అయితే ఆయన ఎంతో మందికి ఆయన ఎప్పుడైతే ఈ బౌద్ధత్వం తీసుకున్నాడో అంటే సన్యాసి అయ్యాడో ఎంతో మంది జీవితాల్ని మార్చాడు. ఎందరో చాలామంది మారిపోయారు. ఆయన ప్రిన్సిపల్స్ అన్నిటిని పాటించి అంటే ఆయన చెప్పిన తత్వాలన్నీ పాటించి చాలామంది ఉన్నత స్థితికి వెళ్లారు. అందులో కథే ఈ మారుడు కథ. అయితే ఆహ్, ఈ ఒక ఊర్లో ఆహ్, ఇదంతా బౌద్ధత్వం. ఆ బుద్ధుడి టైంలో అనమాట. ఆ ఊర్లో ఒక 500 ఇళ్ళు ఉండేవేమో. ఆ ఊర్లు ప్రతి ఊరికి ఒక చిన్న అడవి. ఆ అడవి దాటంగానే ఇంకో ఊరుండేది. అడవి అంటే అడవి గాదు. కొంచెం ఇట్లా థిక్ ప్లేస్ అనమాట. చెట్లు అవన్నీ ఉంటాయి. ఆ ప్లేస్. తర్వాత మళ్ళీ ఇంకో ఊరుండేది. ఊర్ల మధ్యలో చిన్న చిన్నగా అలా ఒక ప్లేస్ ఉండేదనమాట. అడవిలాగా ఉండేది. చిన్న అడవిలాగా. అంటే జంతువులు అవన్నీ ఉండవు. కానీ అడవుల్లాగా ఉండేది. అయితే ఆ ఊర్లో అందరూ ఈ అంగుళిమారుడు అంటే ఆహ్, ఇతనేం జేస్తాడంటే ఇతనొక గజ దొంగ. ఇంటికెళ్తాడు, దొంగతనం జేస్తాడు, చంపేస్తాడు. వాళ్ళని చంపేసి ఊరుకోక వాళ్ళ బొటన వేలు ఉంటుంది గదా! దాన్ని కట్ చేసి దాంతో దండ యేసుకుంటాడనమాట. ఎంతమందిని చంపానో అదంతా దండకు గుచ్చుకుంటాడు. అతనికి తెలీదు అది మంచిది, చెడు అదొక మూర్ఖుడు, కఠినుడు అంతే. అతని మెంటాలిటీయే అంత. అందుకు అందరూ భయపడిపోయేవారు. అతను ఆ ఊర్లు అన్నిటికి ఎవరైనా అటు ఈ ఊరు నుంచి ఆ ఊరికెళ్ళాలంటే ఆ మధ్యలో ఆ ప్లేస్ ఉందని చెప్పా గదా! ఆ అడవి లాంటి ప్లేస్ అందులో నుంచి ఎళ్ళాలంటే భయపడిపోయేవారు. ఎవరి ఊర్లోనే వాళ్ళు ఉండేవారు. ఎవరి ఊర్లోనే వాళ్ళు ఆ పనులు చేసుకునేవారు అంతే. బయటికెళ్ళడానికి భయపడిపోయేవారు. బెదిరిపోయేవారు. వాడున్నాడు అమ్మో! అక్కడి నుంచని. అయితే ఆ అడవి నుంచి ఎవరైతే ఈ ఊరు నుంచి ఆ ఊరికెళ్తారో ఇంక వాళ్ళ పని అయిపోయినట్టే. ఒకసారి బుద్ధుడు ఈ ఊరికొస్తాడు. ఒక ఊరికి రాంగానే అడుగుతాడనమాట. అసలేదో ఇట్లా జరుగుతున్నప్పుడు మాటల్లో అడుగుతారు. "ఏమైంది? ఆ పక్క ఊరికెళ్ళి కూడా చెప్పొచ్చు కదండీ." "అమ్మమ్మో! మీరెళ్ళకండి. ఎళ్ళాలంటే ఈ దారి పట్టున పోవాలి ఇంకో ఊరికెళ్ళాలంటే. ఆ మధ్యలో అంగుళిమారుడున్నాడు. అతను చాలా క్రూరుడు." అంటే క్రూరత్వం ఇప్పుడు కోపం, ద్వేషం, క్రోధం రకరకాలుగుంటాయి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కోపంతో వస్తది. తర్వాత ద్వేషం. ద్వేషం అంటే కొంచెం అసహించుకుంటాం వాళ్ళని చూడంగానే. ఫస్ట్ ఒక మనిషి మీద కోపమొస్తది. అంటే ఏంటి కంట్రోలబుల్. ఆ కోపం వస్తది తగ్గొచ్చు. ఆ కోపం కొంచెం ఎక్కువయిందనుకోండి ద్వేషం కింద మారుతది. అంటే ఏంటి ఆయన్ని చూస్తేనే అసహ్యమేస్తది. మాట్లాడబుద్ధి కూడా కాదు. ఇక క్రోధం అంటే మూడో లెవెల్ చంపేయాలనిపిస్తది. ఆ మనిషిని చూడంగానే చంపేయాలనిపిస్తది. నరికేయాలనిపిస్తది అసలు. అది క్రోధం. సో, అవి లెవెల్స్ అన్నమాట. అట్లానే ఇతనికి అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉన్నాడు అంగుళిమారుడు. అంగుళి అంటే హిందీలో బొటనవేలు. అంగుళి అంటే వేళ్ళు. ఆ వేళ్ళు మనుషుల వేళ్ళు కట్ చేసి చంపేసిన తర్వాత కట్ చేసి మెడలో యేసుకుంటాడు కాబట్టి అంగుళిమారుడు అంటాడతన్ని. సో, అతనున్నాడు అనంగానే బుద్ధుడంటాడు నాకేం భయం లేదు. నేను ఆ ఇంకో గ్రామంకెళ్ళి కూడా ఈ బౌద్ధత్వం గురించి చెప్పాలి. సో, ఈ దారి పట్టునే పోవాలి. సో, రాని చంపితే చంపని ఏముంది నేను చూసుకుంటానంటాడు. బయలుదేరతాడు. అడవిలోకెళ్తాడు. అడవిలోకెళ్ళంగానే అంగుళిమారుడు ఉంటాడు. కనిపిస్తాడు. కనిపించి "ఎక్కడికెళ్తున్నావు? నువ్వేమైనా పెద్ద గొప్ప అనుకుంటావా?" అంటాడు. "నేను గొప్పని కాదు. నువ్వే గొప్ప. నువ్వందరి ఇవి కోస్తున్నావు గదా! వేళ్ళు కోస్తున్నావు కదా!" అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాడు. మాట్లాడంగానే అతను ఏంటో తెలియని దివ్యత్వం. అదే మనము నేర్చుకోవాల్సినది. ఏంటంటే మాస్టర్స్ దగ్గర మంచి మాస్టర్స్ ఈ ఫేక్ బాబాలు కాకుండా నిజం బాబాలుంటారు చూడండి. వాళ్ళందరి దగ్గర ఔరా ఉంటది. మనకి వాళ్ళ దగ్గరికెళ్ళంగానే ప్రశ్నలడిగి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస పుడతది. తెలియని ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దైవంతో క్లోజ్‌గా అనుసంధానమైన వాళ్ళు. అంటే దైవత్వానికి దగ్గరలో ఉన్నవాళ్ళు మాస్టర్స్ అంటే. అందుకని వాళ్ళ దగ్గరికెళ్ళంగానే మనకి తెలియని ఎనర్జీ, ఆహ్, ఆసక్తి, మంచి ఆధ్యాత్మికత, విజ్ఞప్తి అవన్నీ గూడా కలుగుతాయి.
అలానే అంగుళిమారుడు బుద్ధుడిని చూడంగానే తెలియని ఆనందం కలిగింది. ఇప్పటిదాకా దేని వెనక పడుతున్నాడో తనకే తెలీదు. ఒక్కడే పెళ్లి గాలేదు. చంపాల్సిన అవసరం ఏముంది? అతనికి అర్థం గావట్లే అతనేం జేస్తున్నాడో. అదొక మృగంలాగా ఉన్నాడు. అంటే అట్లా పెరిగాడు. అట్లా తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. అట్లా అడవిలో ఏదో జంతువులాగా పెరిగాడు. సో, అది తప్పు, రైటు అని చెప్పేవాళ్ళు అతనికి ఎవరు దొరకలేదు. అయితే ఆ రోజు కూర్చొని భగవంతుడిని చూడంగానే అలాగా ఫస్ట్ టైమ్ కదా! ఒక మనిషి ధైర్యంగా అతనితో కళ్ళలో కళ్ళు పెట్టుకొని మాట్లాడాడు బుద్ధుడు. ఎంతో ఆహ్, హ్మ్. ఇదేంటి మంచి దివ్య స్థితి లాగా అనిపించిందనమాట. ఏంటో మంచి ఆనందం కలిగింది. ఫస్ట్ టైమ్ అంగుళిమారుడికి ఆనందం కలిగింది. అది వదులుకోబుద్ధి కాలే. ఇంతమందిని చంపినా రాని ఆనందము బుద్ధుడిని చూసి బుద్ధుడితో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఆనందం కలిగింది. ఆనందం కలిగినప్పుడు ఏం చేశాడు, ఆ రోజు బుద్ధుడు ఆయన తత్వాన్ని చెప్పడం మొదలెట్టాడు. ఒక 4 గంటలు పాటు అంగుళిమారుడితో మాట్లాడాడు. బుద్ధుడు అదే అందరూ భయపడుతున్నాడు. ఇంక బుద్ధుడు చనిపోయాడనుకుంటారు అందరూ. కాకపోతే బుద్ధుడు కూర్చొని అంగుళిమారుడితో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఎంతో తెలియని ఆనందం, పట్టలేని ఆనందం అంగుళిమాలుడికి. ఏదో మారిపోతుంది అని, ఏదో మంచి చేయాలని అంటే ట్రాన్స్‌ఫర్మేషన్. తన బాడీ మారిపోతుంది. అంటే తెలిసిపోతుంది. తన విజ్ఞత పెరుగుతుంది. మంచి జరుగుతుంది. హాయిగా అనిపిస్తుంది. వేరేవి ఏమి చేసినవన్నీ తప్పులన్నీ ఆహ్, పశ్చాత్తాపం జేసుకోవాలని అనిపిస్తుంది. అంగుళిమాలుడికే. ఎవరైతే అంత క్రూరంగా ఉన్నాడో, ఎవరైతే మనుషుల్ని చూడంగానే చంపేసేవాడో, అలాంటిది అతనిలోనే మార్పొచ్చేసింది. బుద్ధుడిని చూడంగానే. ఇక ఏమైంది ఎంతో ఏడుస్తాడు. ఏడ్చి బుద్ధుడు కాళ్ళ మీద పడి, "నన్ను క్షమించు. నాకిప్పుడు అర్థమైంది నేనేం చేశానో. నేనెన్నో తప్పులు చేశాను ఇప్పటిదాకా. నాకు మారే అవకాశం ఇవ్వు" అని అతను బుద్ధుడి కాళ్ళ మీద పడతాడు. బుద్ధుడంటాడు, "భగవంతుడికి కావాల్సింది కూడా అదే మార్పు. మంచిలో మార్పు." అంటే చెడుగా మారడం కాదు. మంచిగా మారాలి. మారడము అనేది మంచిగా మారే మార్పు ఎప్పుడైతే మనం చూపిస్తామో, అప్పుడు తప్పకుండా నువ్వు చేసిన తప్పులు క్షమాపణలవుతాయి అనంటాడు. అనంగానే నేనేం చెయ్యాలి అంటాడు. సరే ఈ రోజు నుంచి అంగుళిమాలుడు అంటే ఇట్లా మెడలో మాలేసుకున్నాడు కదా! అది పక్కన తీసి పారేసేసి, నువ్వు చేసిన తప్పులన్నిటికి ప్రక్షాళన చేసుకోవాలి అంటాడు. నాతో పాటు రా అంటాడు. అతన్ని అప్పటిదాకా మరి పిచ్చిగా తిరిగాడు కదా! మంచి సాధువేసుకునే బట్టలేసి, స్నానం చేయించి, జుట్టంతా కత్తిరించేసి వాళ్ళకదొక రకంగా ఉంటది కదా జుట్టంతా. మొత్తం అదంతా పెంచుకోరు. ఏవి ఇవాళ నుంచి నువ్వన్నీ వదిలేసుకొని ఇంటికెళ్ళి అడుక్కోవాలి. అందరింటికెళ్ళి భోజనం అడుక్కోవాలి. అడుక్కున్నప్పుడు 5 ఇళ్ళు మాత్రమే వాళ్ళు అడుక్కోగలరు. ఆరో ఇంటికెళ్ళకూడదు. 5 ఇళ్ళల్లో ఎంత ఫుడ్ పెడతారో, ఏదైతే పెట్టారో అదే ఆ పూటకి తినాలి. ఒక పూటే మళ్ళీ. రాత్రి కూడా తినకూడదు. మధ్యాహ్నం పూట 5 ఇళ్ళు మాత్రమే అడుక్కోవాలి. 5 ఇళ్ళల్లో ఎవ్వరూ పెట్టలేదనుకోండి మీకు ఫుడ్డు, మీరు ఆ రోజు పస్తుండాలి. మళ్ళీ మర్నాడు వెళ్ళి ఇంకో 5 ఇళ్ళు అడగాలి. 5 ఇళ్లల్లో ఒక 2 ఇళ్లల్లోనే పెట్టేసారనుకోండి, ఇంక 3 ఇళ్ళు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళ పద్ధతది. ఎందుకంటే కోరికలు తగ్గించుకోవాలి. వాళ్ళు ఏది పెడితే వాళ్ళు ఉప్పేసినా ఉప్పుని తిని బ్రతకాలి. వాళ్ళు నీళ్లు పోసినా నీళ్లు తాగి బ్రతకాలి. అంతే. ఆ 5 ఇళ్లల్లో నుంచి మీకు ఏదొస్తే అంతే ఫుడ్. ఎందుకంటే కంట్రోల్ చేసుకోవాలి బాడీని. ఆశల్ని అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అయితే హ్మ్. మరి మారాడు గదా! మారతాను అన్నాడు. ఫస్ట్ డే ఎళ్తాడు అంగుళిమారుడు. అంగుళిమాలుడు వేరే ఆయన బుద్ధుడికి శిష్యులుంటారు గదా! అందరూ కలిసి ఒక ఇంటికెళ్ళి అడుగుతారు. ఒక గ్రామంలో ఇళ్ళకెళ్ళి అడుగుతుంటారు. అంగుళిమారుడిని చూడంగానే అందరికీ తెలిసింది కదా! ఇతను అంగుళిమారుడు మారాడు అని. అందరూ ఇంటికెళ్ళి అడంగానే ఆ ఇంటి ఓనర్స్ అదే ఇంట్లో వాళ్ళుంటారు గదా! రాళ్ళేసి కొట్టడం, కాళ్ళు ఇరగ్గొట్టడం, కట్టబెట్టి ఇప్పుడు అర్థమైంది అతను మారాడని. కొట్టడం అట్లాంటి పనులు చేసేవాడు. అన్నం పెట్టేవారు కాదు. ఇంటికి మళ్ళీ తిరిగొచ్చేసేవాడు. ఈ ఆశ్రమానికి తిరిగొచ్చినప్పుడు చూస్తే రాత్రి అన్నీ ఒళ్ళంతా హూనమైపోయి ఉండేదసలు. బాగా కొట్టేవారు. ఇతను తిరగాలంటే తిరగబడొచ్చు. మంచి ఎత్తుగా ఎంత బలంగా ఉంటాడు. కానీ అసలు తిరగబడలేదు. ఎందుకంటే తను మార్పులో ఉన్నాడు. అయితే అట్లా ఫుడ్ దొరకట్లేదు. ఈ శిష్యులుంటారు కదా! వాళ్ళెవరో ఒకళ్ళు కొంచెం ఎంతో కొంత కొద్దిగా భోజనం పెట్టేవారు రోజు రాత్రి ఆశ్రమంలో. గానీ ఇతను అడుక్కునే ఫుడ్ మాత్రం దొరికేది కాదు. అయితే బుద్ధుడు
కొన్ని రోజుల తర్వాత చూసి బుద్ధుడొచ్చి అడుగుతాడనమాట. "నీకేమి అనిపించట్లేదా" అని. బాధగా లేదా అంటే, "నేను ఎందరినో, ఎందరినో చంపాను. నేను చంపినప్పుడు ఆ వ్యక్తి ఒక బాధపడి ఉంటాడు. ఆ వ్యక్తే కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా బాధపడి ఉంటది. అంటే ఏంటి? ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయాడో తను నరకం అనుభవించి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు భార్యకి భర్త పోయాడు. పిల్లలకి తండ్రి పోయాడు. తల్లిదండ్రులకి కొడుకు చనిపోయాడు. అంటే ఎంతమంది ఉసురు నేను పోసుకున్నాను. చనిపోయిన అతనితో పాటు కాకుండా ఫ్యామిలీ మొత్తానికి నేను ఉసురు తీసుకున్నా. మరి అలాంటప్పుడు వాళ్ళు చేసింది చాలా తక్కువ. వాళ్ళట్లా కొట్టింది నన్ను చాలా తక్కువ. ఏం పర్లేదు. నిన్నెంత కొట్టినా నేను భరిస్తాను అని చెప్పి అలానే ఆ దెబ్బలతోనే ఎళ్ళేవాడు. అలా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఇక అంగుళిమారుడి మీద మారాడు అని ఎప్పుడైతే తెలిసిందో ఒక ఏడాది తర్వాతో, 2 ఏళ్ల తర్వాతో వాళ్ళలో ఆ అంగుళిమారుడు మారాడని తెలిసిన తర్వాత వాళ్ళలో కూడా కోపం తగ్గిపోయింది. సరే, మనిషి మారినప్పుడు ఎప్పుడైతే మనం చూస్తామో మనకు కూడా ఆ కోపం అనేది తగ్గిపోతది. కనీసం ఆ ద్వేషం అంత ఉండదు. ఎందుకంటే ఇప్పటిదాకా కోపం, ద్వేషం, క్రోధంలో ఉన్నారు కదా! బాగా ప్రతి ఒక్కళ్ళు కొట్టేవారు. ప్రతి ఇంట్లో మామూలు కాదు. చేతులు, కాళ్ళు విరిగిపోయి అట్లా వచ్చేవాడు ఇంటికి. ఆశ్రమానికొచ్చేవాడు, తిరిగొచ్చేవాడు. అలాగే కుంటుకుంటూ. మళ్ళీ మర్నాడు అలానే వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ విధంగా నా కర్మను తీర్చుకుంటున్నా. నేను చేసిన తప్పులకి ఆ విధంగా తీర్చుకుంటున్నా. చూడండి, ఆయన కర్మ అనుభవిస్తున్నప్పుడు గూడా అతనికి బాధ లేదు. బాధపడట్లేదు. ఆనందంగా తీసుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు. నేను తప్పు చేశాను. నేను దీనికి బాధ్యుడిని అని తీసుకుంటున్నాడు. కూర్చొని అయ్యో! భగవంతుడు నన్ను కాపాడట్లేదు. బుద్ధుడున్నాడు గదా! మరి బుద్ధుడు కాపాడొచ్చు గదా! నన్ను బుద్ధుడిని నమ్ముకొనొచ్చాను గదా! అని అనలేదు. లేదు. అంటే మార్పంటే అది. మనం చేసిన తప్పులకి మనము స్వీకరించాలి. మనం చేసిన తప్పులకి మనము యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్టెన్స్. నేను తప్పు చేశాను. సరే, ఏదైతే అది అనుభవించాలి. తప్పదు అనే స్టేజ్‌కి మనం రావాలి. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్‌కొస్తామో అప్పుడే మనము ఆ ఉన్నత స్థితికి వెళ్ళినట్టు. యాక్సెప్టెన్స్ రావాలి. యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని అనుభవించే శక్తి ఆటోమేటిక్‌గా వస్తుంది. మనం తప్పు చేశాము, కర్మ చేశాము, అనుభవించాలి అంతే. ఇంక మనకు ఆప్షన్ లేదు. అందుకని మాస్టర్స్, మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం ఈ జన్మలో కర్మలు చేసి ఉండకపోవచ్చు. వేరే పాత జన్మల్లో ఎంతమందిని బాధపెట్టామో, ఎంతమందిని ఏడిపించామో, ఆ కర్మలో ఆహ్, ఆ జన్మలో ఆ కర్మ అనుభవించేంత ఇది లేదు, స్కోప్ లేదు. అందుకని ఈ జన్మకు అది పాస్ అయిందనమాట. అది అంతా మనకొచ్చింది. ఈ జన్మకొచ్చింది. అందుకనే కర్మలు అట్లా పాస్ అవుతాయి. సో, అందుకని మాస్టర్స్, ప్రతిసారి మీరు ఏదైనా సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఒకటే అనుకోండి. నేను తప్పులు చేసుంటాను. కర్మ అనుభవిస్తున్నాను. కర్మను తీర్చేసుకుందాం. అయిపోతుంది కర్మ. కర్మని తొలగించుకునే మార్గం తీర్చేసుకోవడము, క్షమాపణలు చెప్పడము, పశ్చాత్తాపపడము, ప్రాయశ్చిత్తం చేసుకోవడం. అవన్నీ చేసినప్పుడు కర్మ తొందరగా, ఈజీగా తొలగిపోతుంది. ఎన్నో ఏళ్ళు, జన్మలు అనుభవించాల్సింది. ఇప్పుడు అంగుళిమాలుడు అతను చేసిన కర్మలకి బుద్ధుడు కనపడకపోయుంటే ఎన్నో జన్మలు అనుభవించేవాడు ఆ కర్మని. ఎన్నో జన్మలు. ఒక 100, 100 జన్మలు. కానీ ఇప్పుడు అలా చేయలేదు. అందుకని మాస్టర్స్, మనము గుర్తుంచుకోవాల్సిందది. కథ విన్నాం కాబట్టి ఇక మనము ధ్యానం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం.
మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే
అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరమంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం.
మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి,
ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.